నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇహ అంటే మోక్షమగు అని, అంటే ఈ కర్మయోగం నందు అని. అభిక్రమ నాశ అంటే ప్రారంభించినది అని, నిష్ఫలమగుట అని, నాస్తి అంటే లేదు అని. అదేవిధంగా ప్రత్యవాయ అంటే దోషమును అని, నవిద్యతే అంటే లేదు అని, అశ్య అంటే అశ్య ధర్మశ్య అంటే కర్మయోగం అంటే ధర్మము యొక్క అని, స్వల్పమపి అంటే లేశమైన అంటే కొంతైనని, మహత అంటే గొప్పదైన, భయాత్ అంటే భయము నుండి అని, త్రాయతే రక్షించుతున్నది. ఈ కర్మయోగము ప్రారంభింపబడినది నిష్ఫలమన్నిటికీ కానేరదు. పూర్తి అగుడుకు ముందుగా ఏ కారణము చేతనైనను మధ్యలో నిలిచిపోయినట్టే దోషము లేదు. ఈ కర్మయోగానుష్ఠానము ధర్మము ఒకంతైనను గొప్పదైనను, జనన మరణ ప్రవాహ రూపమైనను సంసార భయం నుండి రక్షించుచున్నది. బుద్ధితో వివేకముతో కూడిన ఈ కర్మయోగం అనగా నిష్కామ కర్మయోగమును, ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించుట వ్యర్థం ఎప్పటికీ కాదు. అది తప్పక సత్ఫలితాన్ని కలుగు చేస్తుంది. ఒకవేళ ఏవైనా అంతరాలు వచ్చినట్లయితే దానికి దోషం లేదు. ఒక విత్తనాన్ని నేటలో నాటినట్లయితే చివరికి అది పండ్లిస్తుంది. ప్రతిరోజు దాన్ని నీరు అందించినట్లయితే, ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా సరే నీరును అందించినట్లయితే ఆ మొక్క ఎండిపోతుంది, దాని ఫలాన్ని ఇవ్వదు. అట్టిదిగా అది నిష్కామ కర్మయోగం. ఎంత చేసినో అంత ఫలితం అనేది దానివల్ల దోషం ఇంటికి కలువచ్చేయదు. ఇక్కడ త్రాయతే మహత్ భయాత్ అంటే వివేకంతో కూడిన ఈ కర్మాచరణము లేక నిష్కామ కర్మయోగము ఒకంత గాంచమనను మహాభయం నుండి జీవుని కాపాడటం జరుగుతుంది. ప్రపంచంలో అన్ని భయముల కంటే గొప్ప భయం ఏంటి? మరణమే. ఆ జనన మన రూపమైన సంసార భయం నుండి దానిని ఈ నిష్కామ కర్మ పద్ధతి ద్వారా తొలగించి వేస్తుంది. చిన్న నిప్పురమైనా సరే ఘోరమైనటువంటి అడవిని సైతం భస్మీపటలం చేస్తుంది. చిన్న ఓడైనను విశాలమైన మహాసముద్రాన్ని దాటివేసినట్లే పరమార్థ సాధన ఒకంతైనను ఘోర సంసార విపత్తు నుంచి కాపాడుతుంటుంది. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంసార బంధాన్ని విముక్తులు కావాలంటే నీవు ఏదైనా నిజాయితీగా ఒక మంత్రాన్ని తీసుకో, అది నిరంతరం దాన్ని ధ్యానం చేయి, నిరంతరం దాన్ని పూజించు, ఆ మంత్రం మీద అనుష్ఠానం చేయి. ఆ మంత్రశక్తితో సంసారంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, ఆ సంసార కష్టాలన్నీ మీరు తొలగిపోతాయి. ఆ కష్టాలు మొత్తం కూడా తొలగిపోతాయి. అంటే ఒక చిన్న మంత్రంతో సంసారంలో ఉన్నటువంటి అన్ని బాధలు తొలగిపోతాయి. చాలామంది సంసారం చేయటం పాపము, సంసారం చేయమంటే ఒకటి పాపం అంటారు. అది చాలా పెద్ద తప్పు. సంసారం చేస్తేనే కదా వారసత్వము జనులు జన్మించేది. ఇక్కడ ఏంటంటే మన శ్రీకృష్ణ భగవాన్ యొక్క మాటలు ఏంటంటే, నీ వారసుల్ని నిజాయితీగా పెంచు, న్యాయంగా బ్రతికించు, పద్ధతిగా పెద్దవాళ్ళని చేయాలి. నీ పిల్లలని, నీ తండ్రిని, నీ తాతలని చెప్పి స్వార్థంతో పెంచకు. ఎప్పుడు కూడా ధర్మయుద్ధంగా నువ్వు జీవించు అనేది ఆయన యొక్క సారాంశం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, సంసారం చేయండి. సంసారం చేసేటప్పుడు నీతిగా నియమబద్ధంగా చేయండి. అలా చేసినట్లయితే మీకు సంసార బంధాలు అనేవి చాలా తేలికైపోతాయి, చాలా సులభంగా జీవిస్తారు అనేది ఇక్కడ యొక్క చిన్న ఆలోచన ఇది శ్రీకృష్ణ భగవానుడు. అదేవిధంగా మీ జీవితంలో చిన్న పూజ అయినా, చిన్న మంత్రమైనా, ఒక్క పుణ్యకారమైన దాన్ని గట్టిగా పట్టుకుని దాని యందు పరిపూర్ణ విశ్వాసం నుంచి ఆచరించబడిన క్రమముగా నదియే సంసార సముద్ర ప్రయాణమై విలసిల్లును. ఔషధము కొద్దిగైనా సరే వాళ్ళ రోగం అనేది తగ్గిపోతుంది. కర్మయోగము ధర్మము స్వల్పమైనను మహాసంసారం నుండి జీవుని పరిరక్షించుని భగవానుడు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఈ అనంత సంసారాలను నెట్టాలంటే నీతిగా జీవించండి, మంత్ర జపం చక్కగా చేయండి, ధ్యానం చేయండి. నిరంతరం ధ్యానం పూజల వలన వాళ్ళకు సంసార బంధాల నుండి సుఖాలు లభిస్తాయి. మహారుషులు మహాములు కూడా మాకు ఈ సంసార బంధం వద్దంటారు. మహారుషులు మహాములు ఎవరికి సంసార బంధం వద్దంటారు?
ఆ ఋషులకి మునులకి మంత్రశక్తి ఉండదు, నిజాయితీ ఉండదు. దేవుని పూజిస్తామని చాలామంది దొంగ సోములు కషాయాలు వేసుకుని తిరుగుతూ నోటుకొచ్చిన అబద్ధాలని చెప్తుంటారు. అవి నమ్మకండి. ఎంత పెద్ద సమస్య అయినా సరే శ్రీకృష్ణ భగవాన్ చిన్న మంత్రం తీసుకున్న మంత్ర జపం చేసినట్లయితే ఎన్ని కష్టాలు తిరిగిపోతాయి. ఎవరైనా సరే సంసార సుఖం అనేది కష్టమైనది, లేకపోతే నది దాటం కష్టమైనది, అది కష్టమైనది, ఇది కష్టమైనది, అవన్నీ కూడా మీరు ఎవరిని కూడా నమ్మొద్దు. మీరు నమ్మవలసిందంటే రోజు మీ జీవితంలో 10 నిమిషాలు చాలు భగవంతుని ఆత్మదృష్టితో ఆత్మజ్ఞానంతో పూజించినట్లయితే మీకంటే గొప్ప వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. జనులారా, ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవాన్ని పూజించండి, ధ్యానించండి, మీరు గొప్ప వాళ్ళు అవుతారు. ఒకవేళ సార్ మీరు ధ్యానించలేము, పూజించలేమంటే పూజిస్తేనే కాదు, మీకు ఏ మూగజీవికైనా సరే ఆహారం పెట్టినా, మీరు పుణ్యకార్యం చేసినా సరే పూజలు చేసినట్లే. ప్రతినిత్యం వెళ్ళి గుడికెళ్ళి పూజలు చేయబడలే. ప్రతినిత్యం గుడికెళ్ళి మీరు పూజలు చేసి సారాదాయి పడిపోయినా, ప్రతినిత్యం గుడికెళ్ళి పూజలు చేసి ఎదురువాడిని దూషించినా, ప్రతినిత్యం మీరు గుడికెళ్ళి పూజ చేసి ఎదురువాడిని చంపినా, ప్రతినిత్యం గుడికెళ్ళి పూజ చేసి ఎదురువాడిని దూషించినా అది మహాపాపం అవుతుంది. నీ ప్రతినిత్యం గుడికెళ్ళి పూజ చేయకపోయినా సరే ఎదురువాడికి సహాయం చేసిన మహాపూజ చేసినంత సమానం. అదే ఎదురువాడు ఆకలి తెచ్చిన మహాపుణ్యము. అందువల్ల జనులారా, మీరు ఇక్కడ గుడి కన్నా ముఖ్యం కాదు, మీరు పుణ్యకారం చేయటమే ముఖ్యం. ఎవరైతే పుణ్యకారాలు చేస్తారో వాళ్ళ భగవంతుడు పక్కనే ఉండి వాళ్ళని కాపాడుతాడు. ఇదే దీని యొక్క సారాంశం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీ